ఇక మహబూబాబాద్ లో సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటే ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోనైతే పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం దగ్గర నీటితో టన్నెల్ నుంచి సర్జికల్ కు అక్కడ నుంచి పంప్ హౌస్ కు వరద నీరు చేరింది. దీంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్ నీట మునిగింది. పంప్ హౌస్ లోని నీటిని తోడుతున్నారు అధికారులు. నీరు మొత్తం బయటకు వస్తే గానీ నష్టం ఎంత అనేది అంచనా వేయలేమని చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వెంకటాద్రి లిఫ్ట్ పంప్ హౌస్ లోకి నీరు చేరటపై స్పందించారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే స్పందించి మోటార్లను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నాగం కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శంకర్, పాలమూరు పంప్ హౌస్ నీట మునగటం గురించి డీటెయిల్స్ ఏంటి? గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ నీట మునగడంతో ఒక్కసారిగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని చెప్పి కూడా చర్చలు అయితే పొందుకున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి వట్టెం గ్రామం వద్ద ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్ కూడా అక్కడే ఉంది. ఇదంతా కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం ఎక్కువగా రావడం, భారీగా వరద వచ్చి ఒక్కసారిగా ఏదైతే ఈ యొక్క వెంకటాద్రి పంప్ హౌస్ లోపలికి సొరంగం ఉంటుందో ఆ సొరంగం గుండా వాటర్ అంతా కూడా టన్నెల్లోకి వెళ్ళింది. ఆ టన్నెల్లోకి వెళ్ళిన క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్ లో ఉన్నటువంటి మొత్తం మోటార్లు కావచ్చు, మిగతా సామాగ్రి అంతా కూడా నీట మునగడంతో ఇది సుమారు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మొత్తంగా ఈ టన్నెల్ దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా ఉంది. ఇదంతా కూడా నీటితో నిండిపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగే విధంగా అక్కడ కనిపిస్తుంది మొత్తం పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ 7లో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఈ నీటిని బయటికి పంపిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి మోటార్లను కాపాడే పరిస్థితి అయితే అక్కడ ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి కూడా స్పందించాడు. ఏదైతే మెగా కన్స్ట్రక్షన్స్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అంటే అతిపెద్ద ప్రాజెక్టు, అతిపెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు, ఎంతో విలువైనటువంటి సామాగ్రి, అదే విధంగా ఎంతో విలువైనటువంటి మోటార్లు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే నివారించేందుకు అధికారులు నడుం బిగించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి వెంటనే అక్కడికి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీటిని ఏ విధంగా మనం బయటికి తీయాలనే క్రమంలో కూడా ఇంజనీర్లు అయితే అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మీడియా అయితే అక్కడికి వెళ్లారు. మొత్తంగా లోపల ఏం జరిగిందో తీసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మీడియాను మాత్రం లోపలికి అనుమతించే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగిందని దాన్ని వెంటనే బయటికి చెప్పాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇప్పుడు పాలమూరు పంప్ హౌస్ నీట మునగటంలో అధికారుల ముందున్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఇటు మోటార్లను కాపాడటం. అయితే వీటికి సంబంధించి చర్యలకు ఎప్పుడు ఉపక్రమిస్తున్నారు? ప్రసన్న ఎగ్జాక్ట్, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇది ఎక్కడైతే ఇది వట్టెం గ్రామం దగ్గర సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్, ఇదంతా కూడా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. దీంట్లో పెద్ద పెద్ద పంపులు ఉంటాయి. దీనికి కోట్ల రూపాయల వాల్యూ ఇదంతా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటేనే రాష్ట్రంలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చేదాకా కూడా ఇది రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ మోటార్లన్నీ కూడా దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా వాటిని వెంటనే క్లియర్ చేయకపోతే మాత్రం మోటార్లోకి ఇంకా పెద్ద ఎత్తున వాటర్ పోవడం, లోపల ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా చెడిపోతే మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు. ఈ వాటర్ ని ఎట్లా బయటికి తీయాలి, ఎట్లా వాటర్ ను బయటికి పంపించాలి అనే కోణంలో కూడా ఇంజనీర్లు అయితే మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరితగతిన మోటార్ల దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి పంపితే తప్ప ఈ నష్టాన్ని నివారించలేమని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు. మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇట్లాంటి ప్రాజెక్టుకు ఇలాంటి నష్టం ఎందుకు వాటిల్లింది, ఇట్లాంటి వాటర్ అంతా కూడా సడన్ గా లోపలికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తును అయితే ప్రారంభించారు. ముఖ్యంగా త్వరితగతిన అయితే ఆ వాటర్ ను క్లియర్ చేస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు ప్రసన్న. అయితే శంకర్, ఈ నీటిని తోడటం అనేది ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ ప్రారంభిస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది ఈ నీటి మొత్తాన్ని కూడా బయటకు పంపించడానికి? ఎస్ ప్రసన్న, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అదొక పెద్ద టాస్క్ గా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే
మోటార్లు రన్ అయితేనే అక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, మోటార్ల సాయంతోనే వాటర్ బయటికి పంపుతారు. కానీ అలాంటి మోటార్లు అక్కడ మునిగిపోవడంతో కొత్తగా ఒక మోటార్లను బిగించడం కానీ అట్లాంటి ప్రక్రియకు అయితే వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు. అంటే వేరే మోటార్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ముందు ఈ పంపులన్నీ కూడా చుట్టుముట్టు ఉన్నటువంటి నీటిని అంతా కూడా బయటికి తీయడానికి అయితే ప్రయత్నాలు అయితే అక్కడ స్టార్ట్ అయ్యాయి. కానీ అక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లోపల టన్నెల్లోకి కానీ అక్కడ పరిస్థితిని బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. దాదాపు 10 కోట్ల మేర కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్పి కూడా ఒక అంచనా అయితే వెలువడుతుంది. మొత్తంగా అయితే అధికారులు కొంచెం ముందుకైతే వెళ్తున్నారు, కానీ అది ఇంకా ప్రోగ్రెస్ లోకి వెళ్ళలేదు. ఎందుకంటే పూర్తిగా అదంతా క్లియర్ కట్ గా రావడానికి దాదాపు సాయంత్రం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి పనులు ప్రారంభం అయితే ఎన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ ను బయటికి పంపడానికి మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.